బాలాపూర్ అనగానే ఖాళీ గణేష్ కంటే లడ్డు వేలం పాటనే అత్యంత ఇంట్రెస్ట్ జనాలంతా రాష్ట్ర ప్రజలంతా కూడా మిగతా ప్రాంతాల్లో కొన్ని లక్షల్లో వెళ్తుంది, కొంతమంది కోట్లలో కొనుగోలు చేస్తున్నారు. అది ఒక్కసారి వరకే. కానీ ఇదే గ్రాడ్యువల్గా పెరుగుతూ పోతూ లడ్డు వేలం పాటలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో బాలాపూర్ లడ్డు అంటేనే ఫేమస్. ఆ లడ్డు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు మీరు? ఇంకా ఎంతవరకు చేయాలనుకుంటున్నారు? గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. చేయటం ఏంటంటే మీరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే అవకాశం రావడం అన్నది నా పూర్వజన్మ సుకృతం. నా దగ్గర చేసినంత వరకే అది ఫుడ్ ఐటమ్. ఆ భగవంతుడి చేతిలోకి వెళ్తే దానికి ఒక శక్తి మహాత్యం వస్తుంది. మా దగ్గర ఉన్నని చెప్పి మా పిల్లలు కూడా దాన్ని ముట్టుకోరు. వీళ్ళు ఎవరు, మా కుర్రోళ్ళు ఎవరు ఫోటోలు తీయించుకోరు. ఇక్కడికి వచ్చేటికి అందరూ మీద పడుతూ ఉంటారు. అంటే దానికి ఒక ఆకర్షణ, ఈ స్థల ప్రభావం అండి. అది మనం చేసినందువల్ల కాదు. ఇదేంటంటే ఈ బాలాపూర్ వాళ్ళు చేసుకున్న పుణ్యం. దీనికి ఏమైనా నిష్టతో చేస్తారా లడ్డు? ఎంత టైం పడుతుంది? దాంట్లో స్పెషల్ ఏంది? లడ్డు స్పెషల్ ఏంది? ఒక రోజు ముందు చేస్తామండి. 1 గంటలో చేసేయచ్చు అది. కాకపోతే ఏంటంటే మన కారులో తెచ్చేటప్పుడు ఊరేగింపుగా తెస్తాం. అదేమన్నా మెల్ట్ అవుతుంది అనమాట. అందుకని ఓ రోజు ముందర చేస్తే డ్రై అవుతుంది. సో మన కమిటీ వారు చెప్పిన వెంటనే 1 గంటలో తెచ్చేస్తాం. తయారీ ఎట్లా? తయారీకి సంబంధించినటువంటి విషయాలు శనగపప్పు ఎండబెడతాం. అంటే మామూలుగా అయితే మనం మిల్లులో ఆడిస్తాం. అలా కాకుండా మేమే దంచుకుంటాం. దంచుకుని మామూలుగా అయితే నీళ్ళు కలుపుతారు, ఇందులో పాలు కలుపుతాం. పాలు కలిపి సుగంధద్రవ్యాలన్నీ కలిపి నిష్టగా మేము కూడా మండపం వేసి ఒక అయ్యగారిని పెట్టి అక్కడ భజనలు చేస్తా తయారు చేసి తెచ్చి స్వామివారి చేతిలో పెడతాం. రైట్. ప్రతిసారి చేస్తాం, అందరు లడ్డు చేసినట్టు చేస్తాం. కానీ కాకపోతే అంత ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి ఒక శక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరు భగవంతుని స్వరూపంగా భావిస్తారు ఆ లడ్డుకు సంబంధించి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. 15 సంవత్సరాల నుంచి లడ్డు తయారు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు నెక్స్ట్ వచ్చే సంవత్సరాల్లో కూడా ఆయన కృప ఉంటే మేమే చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. కేవలం ఒక్కరోజు ముందు తయారు చేస్తారు గణేశుడికి ప్రసాదంగా సమర్పించేటువంటి సమయంలో అని చెప్తా ఉన్నారు. చూస్తూ ఉన్నాం లడ్డు యాక్షన్కి ఏర్పాట్లు జరిగిపోతూ ఉన్నాయి. బాలాపూర్కి సంబంధించినటువంటి గణేష్ ఉత్సవ సమితి సభ్యులంతా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మైక్లో అనౌన్స్మెంట్ చేస్తారు. లడ్డు వేలంపాటకు సంబంధించి 1వసారి, 2వసారి, 3వసారి అంటూ యాక్షన్ స్టార్ట్ చేస్తారు. ఎవరు ఔత్సాహికులు ఉన్నారో, ఎవరు పాల్గొనాలనుకుంటారో వాళ్ళ పేర్లు ముందే ఇవ్వాల్సి ఉంటుంది వారికి సంబంధించినటువంటి వాళ్ళు. సో లడ్డు ఎవరికి దక్కుతుంది అనేటువంటిది నిర్వాహకులు ఫైనల్గా డిసైడ్ చేసి చెప్తారు. ఇది బాలాపూర్ లడ్డు పరిస్థితి. ఎంతసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది, ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు మాట్లాడారు అక్కడ కొంతమందితో, గతంలో 30 లక్షలు పలికింది, ఇప్పుడు 50 లక్షలకైనా సిద్ధం అంటున్నారు. ఇక అంతకంటే పెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో డీటెయిల్స్ ఏంటి ఓవరాల్గా? ఎప్పటిలోపు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ అన్న, ఎంతసేపట్లో లడ్డు వేలంపాట ప్రారంభం అవుతుంది? సంబంధించిన ఏర్పాటు ఇంకో 1.5 అవర్ పడుతుందండి. ఇది ఏంటంటే ఊరు చుట్టూ తిరిగి బొడ్రాయి వరకు రావడానికి అట్లీస్ట్ 9:30 to 10 మధ్యన ఈ లడ్డు వేలంపాట మొదలవుతుంది. ఇది ముగించేసరికి ఒక 10:30 వరకు జరుగుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ టైం 30 లక్షల 1000, ఈసారి ఎంత పోతుంది అనుకుంటున్నాను? ఇది ఖచ్చితంగా అండి 1994 మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇది తగిన దాఖలాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఇది పెరుగుతుందని అనుకుంటాను. ఆల్రెడీ 7 మంది ఈ లడ్డు వేలంపాటలో పాల్గొనడానికి 30 లక్షల రూపాయల డిపాజిట్ చెల్లించారు కాబట్టి ఇది ఖచ్చితంగా 30 పైనే, కానీ 30కి తగ్గింది మాత్రం లేదు కాబట్టి ఎలాగూ డబ్బులు ఇచ్చారు కాబట్టి పైనే పోతుంది అనుకుంటున్నామండి. ఆల్రెడీ 30 లక్షలు డిపాజిట్ చేసారు ఏడుగురు మెంబర్లు. ఈ ప్రతి ఒక్కరు, ఈవెన్ గ్రామస్తులు కూడా, ఇంతకుముందు గ్రామస్తులకు వెసులుబాటు ఉండేది మళ్ళీ సంవత్సరం ఇవ్వడానికి. కానీ మేము క్రితం సంవత్సరం నుంచి గ్రామస్తులు కూడా అదే విధంగా అందరికీ ఒకే విధంగా డబ్బులు చెల్లించిన తర్వాత డిపాజిట్ 7 గంటల లోపల, నిన్న సాయంత్రం 7 గంటల లోపల చెల్లించిన వారికి ఈ వేలంపాటలో పాల్గొనడానికి అర్హత కలిగి ఉంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.